ఎక్స్క్యూజ్ మీ. గో టు హెల్. ఇక్కడ నేనే ఒక కన్ఫ్యూజన్ లో ఉంటే మధ్యలో నువ్వెవరు? ఆర్టిస్ట్. ఆర్టిస్ట్. నా పప్పీ కోసం అమెరికాలో ఫ్లైట్ ఎక్కా, ఇండియాలో దిగా, వజ్రపాటి వారింటికి వచ్చా. ఇంతకీ వేర్ ఇస్ మై పప్పీ క్యారెక్టర్? ఏది క్యారెక్టర్ ఏంటి? ఆయన పప్పీ గిప్పి అని కుక్క పిల్లలు ఏం లేవు. నో పప్పీ అంటే డాగ్ కాదు, క్యారెక్టర్. పప్పీ ఇస్ మై డాటర్. మీ కూతురా? అసలు మీరెవరు? అయినా మీ కూతురు మా ఇంట్లో ఉండటం ఏంటి? మీరేదో రాంగ్ అడ్రస్ కూర్చుంటున్నారు. నో అమెరికాలో ఎక్కా, ఇండియాలో దిగా, బయట వజ్రపాటి నిలయం బోర్డు చూశాను, లోపలికొచ్చా. నో డౌట్ నా పప్పీ, ఐ మీన్ మై డాటర్ క్యారెక్టర్ ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంది. అయితే మీ పప్పీ, అదే మీ అమ్మాయి పేరేంటి? అది ఆ కాంట్రాక్టర్ విధవ ఏ పేరు చెప్పి చావలేదు. అది మీ వెరింగ్ చేసిన డూప్లికేట్ డాడ్ తినేనా? బేబీ ఏంటిది? మీ డాడీ మెహందీకి రాలేదు, గుళ్ళో బట్టలు పెట్టడానికి రాలేదు అని ఇలా కోపంగా ఉంటే ఎలా? గో అండ్ విష్ యువర్ డాడ్. గో. ఈ అమ్మాయేమో నా కూతురు. సామాన్య, ఈయన మీ ఫాదరా? ఎస్. గుర్తొచ్చింది. మై పప్పీ క్యారెక్టర్ ఈస్ సామాన్య. Come on, Samanya. Baby. Daddy. Oh, puppy character nuvena. Daddy. Puppy, my dear dog. Don't touch me. అదేంటి, అమెరికాలో ఒకరినొకరు ఎదురవగానే కౌగిలించుకుంటారు కదా? Yes. అంతే కదక్క, ముద్దులు కూడా పెట్టుకుంటారు. యా కరెక్ట్. ఫ్యామిలీ క్యారెక్టర్ కలిసినప్పుడు కిస్ చేసుకోవాలి. క్యారెక్టర్ అంటావేంటి? డాటర్ అని మాత్రమే అను. ఓకే కానీ ఇక్కడ ముగ్గురు ఆడాళ్ళు ఉన్నారు. మదర్ క్యారెక్టర్ ఎవరు? అదేంటి సామాన్య, మీ డాడీ అంతగా పిలుస్తుంటే హగ్ చేసుకోవేంటి? మా బేబీకి సిగ్గు. పరాయి మగాళ్ళని కౌగిలించుకోవాలంటే సిగ్గుపడాలి కానీ కన్న తండ్రిని అది మన సాంప్రదాయం కాదు కదా. అబ్బో, అక్కడికేదో గొప్ప సాంప్రదాయం ఉన్నట్టు. అది కాదు రత్నమాల గారు. రత్న మై డియర్ వైఫ్ క్యారెక్టర్. నేను అక్కడికి రావాలా? నువ్వు ఇక్కడికి వస్తావా? ఏమండి, ఏమైంది మీకు? లవ్ అయింది రత్న. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, ఎన్ని రోజులైంది నిన్ను ప్రేమగా కౌగిలించుకుని. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,